నాన్నా నాన్నా ఎక్కడ లేడేటి? బాత్రూంలో ఉంటాడు. నాన్నా ఎక్కడ లేడేంటి? ఎటు వెళ్ళిపోయి ఉంటాడు? అప్పుగారు 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 కూడా లేరేంటి? బయటికి వెళ్ళి ఉంటారా? బయట లేరు, లోపల లేరు, ఎటు వెళ్ళిపోయి ఉంటారు? నాన్న లేడు, అప్పుగారు లేరు, కొంపతీసి ఇద్దరు బయటికి వెళ్ళి ఉంటారా? వెళ్ళే ఉంటారు, వచ్చేస్తారుగా, చూద్దాం. ఎలా ఉన్నా అంకుల్? అప్పుగారు అలవాటైపోయిందా? ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళాను నాన్న? అంకుల్ కి లిఫ్ట్ ఎలా వాడాలో నేర్పించి వస్తున్నానండి. ఇప్పుడు భయం పోయిందా అంకుల్? పోయిందమ్మా, అంతా పోయింది. అయితే రేపటి నుంచి లిఫ్ట్ లోనే వచ్చేసేయండి. రేపటి నుంచి కూడా మెట్లేకే పైకి వస్తానమ్మా. అదేంటి అంకుల్, ఇందాకే కదా భయం పోయిందన్నారు? భయం పోయింది కానీ బద్ధకం పెరిగిపోతుందేమో భయమమ్మా. ఇక్కడ 4 గోట్ల మధ్య ఉండి పైకి ఎక్కి దిగడం కూడా 4 గోట్ల మధ్య తెలగమ్మా. హాయిగా చల్లగాలి పిలుచుకుంటూ పైకి వచ్చాననుకో, చాలా చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నువ్వు పైకి వస్తున్నప్పుడు అలా చల్లగాలికి వస్తున్నట్టు రావట్లేదు కదా నాన్న, అది మా బాధ. ఆ ఎగసెక్కలు తగ్గించుకోమని నేను మెట్లెక్క వస్తాను, అది నా ఇష్టం కాదా నేను చెప్పేది. చెప్పకరా నాకు. అండ్ అప్పుగారు అప్పుగారు ఏమైందండి? స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే టీచర్కి ఎందుకు బాధ వస్తుందో నాకు ఇప్పుడు అర్థమైందండి. పొద్దున్నే లేచి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి పైకి కిందికి తిరుగుతూనే ఉన్నామండి. పైగా మంది 30వ ఫ్లోర్ అని కేవలం 30వ ఫ్లోర్ మాత్రమే నేర్పించలేదండి, 1 నుంచి 30 వరకు అన్ని ఫ్లోర్లు నేర్పించేశాను. ఇప్పుడేమో మళ్ళీ అంకుల్ వచ్చి నేను మెట్లే ఎక్కుతాను అంటున్నారు. అప్పుగారు మీరే ఎలా ఓపిక అయిపోయిందంటే ఎలా అండి? చంటి గారు, నేను అన్నది మీకు అలా అర్థమైందా? కాదా? ఎగ్జామ్ ఫెయిల్ అయితే టీచర్ బాధపడేది తను చెప్పింది వేస్ట్ అయిపోయిందని కాదండి, స్టూడెంట్ బాగుపడలేదని. నేను అంతే, నేను చెప్పింది వేస్ట్ అయిపోయిందని నేను బాధపడట్లేదు, మళ్ళీ రేపటి నుంచి అంకుల్ మెట్లేకి రావాలని బాధపడుతున్నాను. కానీ ఏం పర్లేదు, ఈరోజు వినలేదు మళ్ళీ రేపు తీసుకెళ్తా, రేపు కూడా వినలేదనుకోండి ఎల్లుండి తీసుకెళ్తా, అంకుల్ వినేంత వరకు తీసుకెళ్తూనే ఉంటా. ఏంటండి మీరు? అప్పుగారు మీకు చెప్పనా, ఈ భూమి మీద ఏ మనిషి అయినా ఎవడ బాధపడడానికే తెగ బాధపడిపోతుంటాడు, కానీ మీరేటండి అందరి బాధలు మీ నెత్తి మీద వేసుకుంటారు. కరెక్టే చంటి గారు, ఎవరైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడటానికి చాలా బాధపడిపోతుంటారు, కానీ ఇష్టమైన వాళ్ళ బాధలు పంచుకోవటంలో మాత్రం నేనే కాదు ఎవ్వరూ బాధపడరు. ఎందుకంటే మన బాధ కన్నా వాళ్ళ బాధ మనకి చాలా బాధగా ఉంటుంది. చంటి గారు, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఇష్టమైన వాళ్ళంటే మీరు కాదు అంకుల్. అర్థమైందండి. మరెందుకు ఇక్కడ కూర్చుని అంత సిగ్గుపడుతున్నారు? లోపలికి వెళ్ళండి. అక్కడికే కదా, వెళ్ళండి. అంకుల్ ఏం చెప్పనా, వెళ్ళండి. సరే అప్పుగారు. నానా అప్పుగారు అప్పుగారు మళ్ళీ వర్షం పడుతుందా ఏంటి? అప్పుగారు ఏంటంటే దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అది అంకుల్ని లిఫ్ట్ ఎలా ఎక్కించాలా అని. అప్పుగారు మా నాన్న మొండిగటమండి, ఒకసారి ఏదైనా చేయకూడదనుకుంటే అది చచ్చినా చేయడు. చంటి గారు, ఒకసారి నా గురించి చెప్పండి.
మీరు మొండిగట్టమే అనుకోండి, ఒకసారి ఏదన్నా చేద్దాం అనుకున్నారంటే అది నిద్రపోయేదాకా చేయకుండా ఉండరు. హ్మ్, హ్మ్. ఆ, ఇప్పుడు చూడండి అంకుల్ దగ్గరికి వెళ్ళి ఎలా ఒప్పించేస్తానో లిఫ్ట్ ఎక్కేయడానికి. ఎలా అండి? ఒక కప్పు టీ, ఆ? 2 మంచి మాటలు, ఆ? 3 నిమిషాల టైం, ఉమ్. ఈ 5 అడుగుల అప్పు చాలు. అంకుల్ ఫ్లాట్. ఉమ్. చూడండి ఇప్పుడే వస్తాను. ప్రయత్నించండి. ఒక మాట 2 3 ప్రయత్నించండి. ఉమ్. 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 అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటమ్మా, డబ్బు కావాలా? అంకుల్ డబ్బులు కాదు. మరి ఎవరైనా ఇష్టపడుతున్నావా? అదైతే పడుతున్నాను అనుకోండి, కానీ దాని గురించి ఇప్పుడు కాదులేండి. అది కాదు అంకుల్, మీరు రోజు అలా మెట్లెక్కి దిగే బదులు లిఫ్ట్ ఇప్పుడు ఎటు అలవాటైపోయింది కదా, లిఫ్ట్లోనే వెళ్తూ వస్తూ ఉండొచ్చు కదా అంకుల్. అమ్మా అప్పు, నాకేది ఎలా అలవాటో అలా చేయడమే అలవాటమ్మా. కష్టమో నష్టమో ఆ దేవుడే ముందుకు నడిపించేస్తాడు. ఇప్పుడు లేనిపోయిన అలవాట్లు కొత్తగా అలవాటు చేసుకుని ఎందుకు చెప్పు? అలా అంటారేంటి అంకుల్? చిన్నప్పుడు పాకేమని తర్వాత నడవటం మానేస్తామా? అవసరం ఉన్నప్పుడు పరిగెత్తడం మానేస్తామా? అవసరం ఉన్నప్పుడు కొన్ని సర్దుకుపోతుండాలి. ఇప్పుడు చూడండి, దానివల్లే కదా మీకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇవి వయసు పైపడ్డం వల్ల వచ్చిన నొప్పులమ్మా, మెట్లెక్కితే వచ్చిన నొప్పులు కావు. ప్లీజ్ అంకుల్, నా కోసం చంటి గారి కోసం కొంచెం లిఫ్ట్ అలవాటు చేసుకోండి. చూడమ్మా అప్పు, నా కోసం నేనే ఆలోచించను. అలాంటిది నువ్వెందుకు నా కోసం అంతగా ఆలోచిస్తావు? అంకుల్, మనం ఎప్పుడూ మన గురించి ఆలోచించుకోం, ఎందుకంటే మనకిష్టమైన వాళ్ళ గురించి ఆలోచించడంలో చాలా బిజీగా ఉంటాం. మీరు అంతే, ఆంటీ గురించి చంటి గారి గురించి ఆలోచించడంలో చాలా బిజీగా ఉండి మీ గురించి మీరు ఆలోచించుకోవడం మానేశారు. అందుకే నేను ఆలోచిస్తున్నాను. నా బుజ్జి తల్లి, నిన్ను ఓ విషయం అడుగుతాను, చెప్తావా? అడగను అంకుల్. నిజంగా నువ్వు సంటిగాడి దోస్తు చెల్లివేనా? మీకెందుకు అంకుల్ అలా అడగాలనిపించింది? సంటిగాడి దోస్తులే నా గురించి ఆలోచించడం గొప్ప. అలాంటిది సంటిగాడి దోస్తుగాడి చెల్లిలే ఎంతలా ఆలోచిస్తుందంటే, అయినా నువ్వు సంటిగాడి దోస్తుగాడి చెల్లెలు కాదని అయి ఉండాలి, లేదా మీ అమ్మా నాన్న నిన్ను గొప్పగా పెంచి ఉండాలి. అంకుల్ ఏంటి ఇది చెప్పేసి రేపటి నుంచి లిఫ్ట్ ఎక్కడం మానేద్దాం అనుకుంటున్నారా? అమ్మా అయ్యేం కుదరవు. మీరు ఇలాగే ఎన్ని చెప్పినా నేను రోజు లిఫ్ట్ ఎక్కిస్తాను. సరేలే. సరే అంకుల్, మీ టీ తాగండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా అప్పు, ఇదిగో కప్పు. పట్టిన పొట్టు వదలదు కదా, ఒట్టి మొండిగాటం. రండి. ఏమైంది అప్పు గారు మీ ప్రయత్నం? అది ఇప్పుడే కదా వెళ్ళాను, అవుతుందిలేండి. ఆహా, మరి వెళ్ళేటప్పుడు ఏదో చెప్పారు, 3 నిమిషాల టైము, 2 మంచి మాటలు, 1 కప్పు టీ అని ఇచ్చి చెప్పేస్తా అన్నారు. ఏమైంది? ఇప్పుడే కదా చెప్పాను. ఆహా, అర్థమైందండి. మీ టీ తాగాడు కానీ లిఫ్ట్ ఎక్కనన్నాడు, అంతే కదా? అంతే అండి. అనుకున్నా. అప్పుగారు మీకు మంచి ఐడియా చెప్తానండి. అవునా, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇవాళ నుంచో 4 రోజులు నాన్నకు టీ ఇవ్వడం మానేయండి. ఒకవేళ నాన్న టీ అడిగాడు అనుకోండి, లిఫ్ట్లోనే ఎత్తానని చెప్పండి, అంతే. వెంటనే లిఫ్ట్ ఎక్కేస్తాడు. ఎందుకంటే మా నాన్న టీ కోసం లిఫ్ట్ ఎక్కడమే కాదు,
పైనుంచి దూకమన్నా దూకేస్తాడు. మా నాన్న టీపిచ్చాడండి. చంటి గారు మీరు చెప్పేది ఎలా ఉంది తెలుసా? చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ చెప్తుంది కదా, బూచోడొస్తాడు తినేయి అని. అలా ఉంది. మా అమ్మ ఎప్పుడు నాకు చెప్పలేదండి. అవునా? ఎందుకంటారు? మా నాన్న ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు, అందుకేనేమో. చంటి గారు నాకు ఫోన్ వస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి ఐడియాలు ఇవ్వకండి. ఏం చెయ్యాలి? హలో మా, చెప్పు. ఏమే అప్పు, ఎక్కడున్నావే? ఆఫీస్లో ఉన్నావా? కనిపించట్లేదా? సిస్టమ్ ముందే ఉన్నాను మా ఆఫీస్లో. కనిపించట్లేదే. సరే అయితే ఆగు, వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ ఎందుకు మా? వీడియో కాల్ వద్దు, సిస్టమ్ ముందే ఉన్నాను. ఏంటే వీడియో కాల్ అంటే అంత కంగారు పడుతున్నావు? అసలు నిజంగా ఆఫీస్లోనే ఉన్నావా? ఆఫీస్లోనే ఉన్నాను మా. అంటే ఆఫీస్లో పక్కన వాళ్ళు చూస్తారు కదా, పక్కన వాళ్ళు చూస్తే బాగోదు అందుకే. ఓహో, సర్లే. ఇంకేంటి? మా, నేను నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా బాస్ నన్ను ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? పని చేయట్లేదని తిట్టుంటాడు. ఇంకేమంటాడు? మా విను మా, మీ అమ్మ నన్ను చాలా గొప్పగా పెంచారు అన్నాడు. ఏమే అప్పు, అన్నాడికి బుద్ధి లేదు. కనీసం నమ్మడానికి నీకన్నా సిగ్గుండాలి కదా. అదేన్మా అలా అన్నావు? మరి లేకపోతే ఏంటే? నిన్ను మేం గొప్పగా పెంచడం ఏంటి చెప్పు? నువ్వు పెరిగిందంతా హాస్టల్లో, ఇంక మేం పెంచేదేముంది? కాకపోతే నీకు మీ నాన్న పోలికలు ఎక్కువగా రావటం వల్ల నువ్వు అదృష్టవంతురాలు. ఆయన కూడా ఇలానే అందరూ కావాలి అంటారు. కాకపోతే నిన్ను ఎవడో గుర్తించాడు, ఆయన ఇంకెవరో గుర్తించలేదు, అంతే తేడా. మా వాడు వీడు అనద్దు, మా బాస్. బాసేలే. ఏంటైనా బాస్ని తిడితే ఏదో మామగారిని తిట్టినట్టు అంత ఫీల్ అయిపోతున్నావు. అదేమా అలా అంటావు? నాన్నెవరో గుర్తించకపోవటం ఏంటి? నువ్వు గుర్తించావు, నేను గుర్తించాను. అది చాలా ఎవరో వచ్చి గుర్తించాలా? సరేమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే, బాయ్. బాయ్. అమ్మా, అబ్బా, 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 అమ్మా, లేచేసారా? రండి అంకుల్, లిఫ్ట్ ఎక్కుదాం. వద్దమ్మా, కాసేపు ఆగేళ్దాం. అయ్యో, ఇప్పుడు వెళ్తేనే లిఫ్ట్ ఖాళీగా ఉంటుంది అంకుల్. మళ్ళీ కొద్దిసేపు ఉంటే అందరూ వచ్చేస్తారు. రండి వెళ్దాం. అయ్యో ఏంటి అంకుల్, ఒళ్ళింత వేడిగా ఉంది? ఏవో అమ్మా, రాత్రి నుంచి ఒంట్లో కాస్త నలతగా ఉంది. అయ్యో, పర్వాలేదులే అమ్మా. ఏంటప్పు గారు? చంటి గారు, అంకుల్కి ఒంట్లో బాగాలేదండి. నాన్నోళ్ళు వేడిగా ఉండడం ఏంటండి? ఎలా ఉందటి? ఏమైంది నాన్న? ఏవోరా, జ్వరం వచ్చినట్టుందండి. ఆగండి, ఇప్పుడే వస్తాను. పడుకో నువ్వు ముందు. వద్దులేరా. వేడిగా ఉందంటే జ్వరం వచ్చిందా? నిన్నటి నుంచి కాస్త నీరసంగా ఉందిరా. ఇదిగోండి అంకుల్, ఈ టాబ్లెట్ వేసుకోండి. వద్దమ్మా, నాకేమో ఇంగ్లీష్ మందులు అయి పడవమ్మా. వద్దు. అయ్యో అలా అంటారేంటి అంకుల్? టాబ్లెట్ వేసుకోండి, తొందరగా తగ్గిపోద్ది. అప్పుగారు వద్దంటే వదిలేయచ్చు కదండి. అయినా అలవాట్లేను ఎందుకండి రుద్దుతారు? అయినా మీరే అండి నేను వద్దంటుంటే లిఫ్ట్ ఎక్కిచ్చారు. ఇప్పుడు ఆ భయంతో మా నాన్నకి జ్వరం పెట్టేసుకుంది. రే కాస్త నోరు ముత్తావా? ఏంటో ఒళ్ళు కాలిపోతుంది. సారీ అంకుల్, నా వల్లే మీకు జ్వరం వచ్చింది. బాలేదానివమ్మా, నువ్వు బాధపడ్డవెందుకు? ఇదే ఊర్లో అయితే ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో పని చేసి కష్టపడతావమ్మా. ఇక్కడే ఉంది తిని తొంగోవడం తప్ప. అక్కడైతే ఏదో కష్టపడి పని చేసి వాళ్ళము. ఇక్కడ ఏ పని లేక కాస్త నలతగా ఉందంతే.
పోనీ వద్దులేండి. సరే చండి గారు, మీరు అంకుల్ని చూసుకోండి. నీకు అసలు బుద్ధి లేదురా. ఆ అమ్మాయిని కదమ్మా ఎత్తావిట్రా. మనోలే మనల్ని పట్టించుకొని రోజులు రా ఇవి. అలాంటిది కేవలం నీ దోస్తుగా చెల్లులైనందుకే ఆ అమ్మాయి మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది. అలాంటి పిల్ల మీద కోపడతావేట్రా? అది కాదు నాన్న, ఏదో నీ మీద ప్రేమతో. చంటి, నీకు విషయం చెప్పనా? నా మీద నీకున్న ప్రేమ 25 ఏళ్ల పెంపకానికి కారణం కావచ్చురా. కానీ ఆ పిల్లకి అలాంటి కారణాలు ఏవి లేవురా. అయినా నన్నంతే ప్రేమగా చూసుకుంటుంది. అంటే ఒక విధంగా ఆ అమ్మాయిదే స్వచ్ఛమైన ప్రేమరా. అయ్యో, నా వల్ల బాలేదు. చా, అలాంటి వాళ్ళు దూరంగా ఉన్న దగ్గర చేసుకోవాలి, కానీ దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసుకోకూడదురా. అమ్మా అమ్మా బా, చా, అమ్మా కావాలన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయదు. హలో, అమ్మా, ఇప్పుడు ఎవరికన్నా జ్వరం వచ్చిందనుకో, వాళ్ళు ఇంగ్లీష్ మందులు వేసుకోరనుకో, తెలుగు మందు అంట. ఏం మందు కొనాలి? తెలుగు మంది అంటే ఎవరికే జ్వరం? అబ్బా నువ్వు చెప్పమ్మా, నేను చెప్తాను. కానీ అదేనే, కషాయం ఇస్తే తగ్గిపోద్ది. కషాయం అంటే అదేనే, నేను చిన్నప్పుడు ఇస్తే నువ్వు అసలు వేసుకునేదాన్ని కాదు కదా. ఓ, చేదుగా ఉంటది అదేనా? అదే. సరేమ్మా, సరే మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. సరే. నన్ను క్షమించినానా? ఈ ముక్క నాకు కాదు, వెళ్ళి అమ్మాయికి చెప్పు. వెళ్ళు. అప్పుగారు, నన్ను క్షమించండి. నాన్నకు ఒంట్లో బాగోపోవడం వల్ల ఏదో కంగారులో అనేశాను. అబ్బా చండి గారు, మీరు ఊరుకోండి. అయినా ఈ టైంలో ఏంటి మీరు? అయినా మీరు కాబట్టి ఒక మాట అన్నారు. అదే నేను మీ ప్లేస్లో ఉంటేనా 10 అనేసేదాన్ని. మీరు ఈరోజు నాకు ఇంకా బాగా నచ్చారు. అయినా ఆగండి, తెలుగు మెడిసిన్ ఏదో ఉంది కదా, అమ్మ నాకు చెప్పింది, చేసేద్దాం. ఇదిగోండి అంకుల్, కషాయం. అమ్మయ్య, ఇలాంటి తెలుగు మంది వేసుకుంటే జ్వరం ఇట్టు ఎగిరిపోద్దమ్మా. మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ, ఆగని పడేసేలా చేసావు. అమ్మయ్య, ఇప్పుడు బాగుందమ్మా తల్లి. సరే అంకుల్, మీరు పడుకోండి. అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది వినలేదా? నన్ను పడుకోమంది. వెళ్ళు. ఎలా? సరే, నువ్వు దుప్పటి కప్పుకో. వెళ్ళరా. అమ్మా అమ్మా అమ్మా.